హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే కొత్తిమీర రైస్ అనమాట. ఈ కొత్తిమీర రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. లంచ్ బాక్స్గా అయినా లేదా నైట్ డిన్నర్గా అయినా కూడా సూపర్గా ఉంటుందండి. ఇది చేయడం కోసం నేను రైస్ని అయితే ముందుగానే ఉడికించి ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక కళాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, ఒక 10 వరకు జీడిపప్పును వేసుకొని ఇలా వేయించుకోండి. ఈ కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా కాస్తంత వేగాలి. ఇవి త్వరగా వేగడానికి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని అంతటిని బాగా కలుపుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ వేగే లోపల మనం ఒక పేస్ట్ని సిద్ధం చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పిడికెడంత కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇందులోనే కాస్తంత పుదీనా కూడా వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. కారానికి తగినట్లుగా వేసుకోండి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోండి. అలాగే ఒక అంగుళం వరకు అల్లాన్ని వేసుకోండి. అలాగే మసాలా కోసం చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్ క్యారెట్ ఫ్రై అయిందో లేదో చూద్దాము. మనకి క్యారెట్ అయితే బాగా వేగిపోయిందండి. ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ వేసుకొని కొత్తిమీర అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే కొత్తిమీర అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనకి రైస్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ కలర్ తోటి మన రైస్ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని కూడా వేసుకొని ఈ రైస్కి కర్రీ అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ని చేయాలండి. అలా చేసినట్లయితే ఈ రైస్కి మసాలాలు అనేవి బాగా పడతాయి. సాల్ట్ చూసి ఒకసారి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. అలాగే ఇందులోకి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోండి. ఈ 2 వేయడం వల్ల ఈ రైస్ది ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేయండి. లాస్ట్లో ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.